నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. కరీంనగర్లో మెడికల్ మాఫియా ఏ విధంగా నడుస్తుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కరీంనగర్లో చాలా వరకు హాస్పిటల్స్కు పర్మిషన్స్ కూడా లేవు. అదేవిధంగా కరీంనగర్లో ఫైర్ సేఫ్టీ ఉన్న హాస్పిటల్స్ చాలా తక్కువ. అయినప్పటికీ కూడా పర్మిషన్ లేకపోయినా కూడా చాలామంది హాస్పిటల్ నడిపిస్తూ ఉన్నారు. నిజంగా ఇది సిగ్గుచేటు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కరీంనగర్లో చూడండి, ఎక్కడైనా ఫుట్పాత్ ఉందా? కరీంనగర్ ఫుట్పాత్లు అన్ని కూడా ఆక్యుపై చేసారు. ఇటు ఆక్యుపై చేసారు, ఇటు ఒకసారి చూడు, మొత్తం కూడా ఆక్యుపై చేసారు కంప్లీట్గా ఫుట్పాత్లు. అంటే వాళ్ళు కార్లు పెట్టుకోవడానికి ఫుట్పాత్లు ఏర్పాటు చేసింది. అంటే హాస్పిటల్ స్టాఫ్ కార్లు పెట్టుకోవడానికి, డాక్టర్లు కార్లు పెట్టుకోవడానికి ఈ ఫుట్పాత్లు ఏర్పాటు చేసింది. ఫుట్పాత్లు ఏది బ్లాక్ చేసారు కంప్లీట్గా, దారాలు పెట్టి కట్టేసారు మొత్తం ఫుట్పాత్లు అన్ని కూడా. అంటే ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళదేనా? ఫైర్ సేఫ్టీ లేని ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కరీంనగర్లో? అందుకే నేను ఖచ్చితంగా కరీంనగర్లో జరుగుతున్న ఈ మెడికల్ మాఫియా ఏదైతే ఉందో దానికి అగనిస్ట్గా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ నుంచే నేను అనౌన్స్ చేస్తున్నాను, కరీంనగర్కి యాంటీ మెడికల్ మాఫియా అండ్ విక్టిమ్స్ అసోసియేషన్ తెలంగాణ అని నేను ఇక్కడ నుంచి ఏర్పాటు చేస్తున్నాను. ప్రతి ఒక్క బాధితులు కూడా అందులో జాయిన్ కండి. కరీంనగర్లో ఈ మెడికల్ మాఫియా లేకుండా, అదే విధంగా ఎన్నైతే పర్మిషన్లు ఉన్నాయి, ఎన్ని పర్మిషన్ లేవు, ఎంతమంది డాక్టర్లు లైసెన్స్లు ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు లైసెన్స్ లేకుండా ఉన్నారు, అదే విధంగా ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ లేరు, స్టేర్ కేసెస్ ఉన్న హాస్పిటల్స్ ఎన్ని, ఫైర్ ఇంజన్ తిరగడానికి ఉన్న హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ ఉన్న హాస్పిటల్స్ ఉన్నాయి, అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి ప్రతి ఒక్క హాస్పిటల్ పైన మనం చర్యలు తీసుకోవడానికి ముందుకెళ్దాం. అదేవిధంగా ఇష్టానుసారంగా కూడా బిల్లులు వేస్తున్న కరీంనగర్ మెడికల్ మాఫియా. ఆర్ఎంపీలకు 25, 30, 40, 50% ఆర్ఎంపీలకు ఇవ్వడానికి, అది పేషెంట్ వెళ్తే ఆ పేషెంట్ మీదనే ఆ పైసలు కూడా యాడ్ చేసి ఆర్ఎంపీలకు ఇస్తూ ఉన్నారు. అంటే బిల్లు పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఇది కూడా పరిగణలోకి తీసుకొని ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, ఎక్కడ బిల్స్ పైన అడిషనల్ గా వేస్తున్నారు, అనవసరంగా స్కానింగ్లు ఏమైనా తీపిస్తున్నారా, అనవసరంగా ఇంకేమైనా ఛార్జెస్ ఏమైనా వేస్తున్నారా, అన్నీ కూడా చెక్ చేయడానికి ఒక అసోసియేషన్ ని ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ అసోసియేషన్ లో ప్రతి ఒక్కరూ జాయిన్ కావాలి. యాంటీ మెడికల్ మాఫియా అండ్ విక్టిమ్స్ అసోసియేషన్ ఒకటి కొత్తగా ఏర్పాటు చేసి కరీంనగర్లో ఈ మెడికల్ మాఫియా బందే విధంగా నా వంతు బాధ్యతగా నేను ప్రయత్నం చేయడానికి ముందుకు వస్తున్నాను. అదే విధంగా ఇంకొక చిన్న విషయం కూడా, నేను కరీంనగర్ మాఫియా ఎంత డేంజర్ అనేది తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. నిన్న నేను అనూష నర్సింగ్ హోమ్ పిల్లల హాస్పిటల్ గురించి, అక్కడ ఒక చిన్న 3 నెలల బాబు చనిపోతే దాని గురించి న్యాయం కోసం, అన్యాయం పైన పోరాటం కోసం నేను వెళ్ళి పోరాటం చేయడం జరిగింది. అది వీడియో నేను పెడితే ఇన్స్టాలో, నా ఇన్స్టా మొత్తం కూడా బ్లాక్ అయ్యే విధంగా నిన్న కరీంనగర్లో మెడికల్ మాఫియా, ఆ మాఫియా పనిచేస్తున్న కొంతమంది డాక్టర్లు వాళ్ళందరూ కూడా రిపోర్ట్ కొట్టించారట పర్సనల్ గడ్జుతోని. పర్సనల్ తీసుకొని ఈ రిపోర్ట్ పెట్టండి, బ్లాక్ చేసే విధంగా రిపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను. నేను అదే క్వశ్చన్ అడుగుతున్నాను, అక్కడ తప్పు లేకపోతే రాత్రి 3 లక్షల రూపాయలు బాబుకు వాళ్ళ పేరెంట్స్కి ఎందుకు ఇచ్చారని ప్రశ్నిస్తున్నాను, ఎందుకు సెటిల్మెంట్ చేశారని ప్రశ్నిస్తున్నాను. మీరు డాక్టరు ఏదైతే అనూష నర్సింగ్ హోమ్ ఉందో అది నేను అడుగుతున్నాను, వాళ్ళనే 3 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏముంది? మీ తప్పే లేదు కదా. ఖచ్చితంగా ఇక్కడ నుంచి వదిలేసేది లేదు సమస్య. కరీంనగర్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో, ఎన్ని ఇల్లీగల్ హాస్పిటల్స్ నడుస్తున్నాయో, ఎంతమంది డాక్టర్స్ లైసెన్స్లు ఉన్నారో, ఎంతమంది డాక్టర్స్ లైసెన్స్ లేకుండా ఉన్నారో అన్నీ కూడా తీసుకుంటాము. తీసుకొని ప్రతి బాధితుని వెంట మేము ఉంటాము. ప్రతి బాధితుని వెంట మేము ఉండడానికి సిద్ధంగా తయారవుతున్నాము. కరీంనగర్ యాంటీ మెడికల్ ఫోర్స్ లాగా మేము ముందుకు వస్తూ ఉన్నాము. ఈ ఫోర్సుకు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా కరీంనగర్లో చాలా వరకు మరణాలు జరుగుతున్నాయి డాక్టర్ల చేతులలో. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు అక్కడ సర్జన్ చేస్తున్నారో లేకుంటే అసిస్టెంట్ చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. కాబట్టి ఆపరేషన్ థియేటర్లో కూడా కెమెరాలు పెట్టే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా కెమెరాలు కూడా అందులో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కరీంనగర్లో ఘోరాతి ఘోరంగా ఉంది. మీకు చూపించాను కదా, ట్రాఫిక్ ఎక్కడెక్కడ కార్లు ఇష్టానుసారంగా పెట్టుకోవడం ఏంది? ఇటు చూడండి, ఇష్టానుసారంగా బ్లాక్ చేసి అక్కడ ఏ హాస్పిటల్, అది మెడికవర్ హాస్పిటల్ అయితే ఏంది, ఆశు హాస్పిటల్ అయితే ఏంది, ఈ మెడికల్ హాస్పిటల్ అయితే ఏంది, ఇక్కడ పక్కన ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఇటు చూడండి. ఈ సరోజిని హాస్పిటల్ అట. ఎవరు ఇష్టానుసారంగా కార్లు పెట్టుకోవడానికి అదేమన్నా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ అనుకుంటున్నారా, పబ్లిక్ నడిచే, లేకుంటే మీ ఇష్టం పర్సనల్ ల్యాండ్ అనుకుంటున్నారా? పర్మిషన్ లేని హాస్పిటల్స్ మీద ఖచ్చితంగా మేము ఫోర్స్తో వస్తాము ఖచ్చితంగా అని తెలియజేస్తూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఖచ్చితంగా మా అసోసియేషన్లో జాయిన్ కండి. ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను. యాంటీ మెడికల్ ఫోర్స్ ఖచ్చితంగా మీ ముందుకు రాబోతుంది.
యాంటీ మెడికల్ మాఫియా అండ్ విక్టిమ్స్ కోసం మేము పనిచేయడానికి ఒక అసోసియేషన్ క్రియేట్ చేశాము. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో మేము విస్తరించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీరందరూ కూడా కలిసి ఈ యాంటీ మాఫియా ఈ మాఫియాని మెడికల్ మాఫియాని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతగా మాతో జాయిన్ కావాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట